హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి. సీజనల్గా ఇప్పుడు ఉసిరికాయలు వస్తూ ఉంటాయి కదండి. ఉసిరికాయ పచ్చడి కానీ మనం ఏ రకంగా అయినా అది తినడం మంచిదండి. అందువల్ల మనం ఈరోజు చక్కగా పీసెస్ కోసుకుని పచ్చడి అయితే పెట్టేసుకుందామండి. ఎలా పెట్టాలనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. హెల్త్కి చాలా మంచిది. రోజు కూడా ఒక ఉసిరికాయ తినడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటుందండి. నైటే ఉసిరికాయలు కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. ఇలా పీసెస్లా చేసేసుకున్నానండి నేను. ఈ పీసెస్ని ఇప్పుడు పచ్చడి అయితే పెట్టేసుకుందాము. ఇవైతే నేను ఆయిల్లో వేసేసి తలకి కొబ్బరి నూనెలో వేసి కాసుకుంటానండి, వేస్ట్ అవ్వకుండా. స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. మనం టమాటా ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకున్నాను, నువ్వుల నూనె వేసుకుంటున్నాను. మనం పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఒక 4 టమాటాలను అయితే ఇలా కట్ చేసి వేసేసుకున్నానండి. నేను ఒక 1/2 కిలో పైన అరకిలో తక్కువ తీసుకున్నాను ఉసిరికాయలు అయితే. దానికి నేను 4 టమాటాలు అయితే వేసుకున్నాను. మనం ఉసిరికాయలు ఫస్టే వచ్చినప్పుడే పెట్టేసుకున్నాం అనుకోండి, పచ్చడి అనేది నిలవ ఉండదు. కాయలు ముదిరినప్పుడే మనకు పచ్చడి నిలవ ఉంటుందన్నమాట. దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకుని దాంట్లో ఉడికించుకోవడం వల్ల అది మెత్తపడుతుంది, చింతపండు కూడా ఉడికిపోతుంది. ఇలా వేసుకుని మగ్గించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులో. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు మగ్గిపోతాయి మెత్తగాను. ఇలా మగ్గించేసుకోవాలండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయ ముక్కల్ని ఇప్పుడు వేపేసుకుందాము. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టేసుకుని ఇలా పచ్చడికి సరిపడగా కూడా ఆయిల్ వేసుకుంటే మనకు వేగడానికి సరిపోతుంది. తర్వాత తాలింపు అనేది ఇందులోనే వేసేసుకుందాం. వేరే ప్యాన్ పెట్టకుండా ఇవి దోరగా వేయించేసుకోవాలండి. ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను. సాల్ట్ అయితే మనం చూసి వేసుకుందాం. టమాటా ముక్కల్లో కొంచెమే వేసాం కదా. పక్క స్టవ్ మీద టమాటా ముక్కలు అయితే ఉడుకుతున్నాయి కదండి. అవి కూడా ఒకసారి చూసేద్దాం ఎలా ఉందనేది. చూడండి, మెత్తగా అయిపోయింది, ఉడికిపోయింది కదా. ఇవి చల్లారనిద్దాం స్టవ్ బంద్ చేసేసి. ఇప్పుడు చూడండి, ఇవి దూరగా ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది ప్లాస్టిక్ కానీ ఇలా స్టీల్ వాటిలో గట్ట ఈ పచ్చడి కలపకూడదండి. ఎందుకంటే పులుపు కదా, తినేస్తుంది అనమాట, మచ్చలు పడిపోతాయి. అందుకని ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ బంద్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నామంటే ఈ ఆయిల్ చల్లారిపోతుంది. ఈ లోపల మనం ఈ ఉడికించిన టమాటా అది మిక్సీ పట్టేసుకుందామండి. ఈ వెల్లుల్లి కూడా ఇందులోనూ మిక్సీ పట్టానండి. ఇది కొంచెం ఆయిల్లో కూడా వేసాను స్టవ్ బంద్ చేసిన తర్వాతే. కొంచెం ఇందులో ఉంచేసుకుంటున్నాను. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల కారం వరకు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, మెంతిపిండి వేసుకున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. సాల్ట్ అయితే నిండుగా 2 వేసుకుంటున్నాను, 2 స్పూన్లు. మనం టమాటా ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసి తర్వాత కలుపుకోవచ్చు. ఎక్కువైతే తీయలేమండి, తక్కువైతే మాత్రం మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం బౌల్లోకి ముక్కల్ని తీసేసుకున్నాం కాబట్టి ఇందులో వేసేసుకుందాము. ఇవి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుందాము, కలిసేటట్టు మిక్స్ చేసుకుని మనం ఏదైతే ఆయిల్లో తాలింపు వేసుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకుందాము. మనం ఇక చింతపండు ఇందులో వేసాం కాబట్టి నిమ్మరసం అవసరం లేదండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక 3 డేస్ వరకు వదిలేయాలి. అప్పుడు పచ్చడి అయితే ఊరుతుందండి. ముక్కలు కూడా చక్కగా ఉప్పు కారం పట్టి బాగుంటుందన్నమాట. 3 డేస్ కూడా అలా వదిలేయకూడదు. రోజు కూడా ఒక్కసారన్నా పచ్చడిని ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా ఇలా ఉందన్నమాట. మనం కలిపేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పు అయితే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. క్వాంటిటీని బట్టి వేయడం అలవాటు నాకు, అందుకనే మ్యాక్సిమం సరిపోతుంది. పచ్చడి ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయంటే పచ్చడి అసలు పాడవదండి.
ఇగో చూడండి 3 డేస్ తర్వాత పచ్చడి అయితే ఊరిపోయింది. ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేసుకోవడం వల్ల పచ్చడి కూడా తినాలనిపిస్తుంది కదా. పచ్చడి అంటే ఎలా ఉన్నా తినాలనిపిస్తుంది అనుకోండి, కానీ ఒక్కొక్క వెరైటీ చేసుకుంటే బాగుంటుంది. ఎలా ఉందనేది నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.